హలో అండి. ఉగాది పండగకు మనము భక్షాలు చేసుకుంటాం కదండీ! అదేనండి బొబ్బట్లు. కొంతమంది బొబ్బట్లు అంటారు. కొంతమందేమో భక్షాలు అంటారు. మేమైతే భక్షాలు అంటామండి. ఇలా స్మూత్‌గా, మెత్తగా రావాలంటే ఇలా చేశారంటే భక్షాలు చాలా స్మూత్‌గా, మెత్తగా చాలా బాగొస్తాయండి. ఇక్కడ నేను శనగపప్పు తీసుకున్నానండి 2 కప్పులు. ఆ 2 కప్పులు శనగపప్పు నేను నీట్‌గా కడిగి పెట్టుకొని కుక్కర్‌లో పెట్టుకున్నానండి. ఒక 2, 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మన దగ్గరుండి చూసుకోవాలండి ఎన్ని విజిల్స్ వచ్చాయి ఏంటని. ఆ తర్వాతకి ఇక్కడ స్టవ్ పైన కుక్కర్ పెట్టాను కదండీ పప్పు ఉడకడానికి. నేనిక్కడ పక్కన వచ్చేసి నేనిక్కడ మైదా పిండి తీసుకున్నాను. మనం పిండి కలుపుకుందాం అని చెప్పేసి. ఇంక దీంట్లో 2 కప్పులు మైదా పిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకా కొద్దిగా కూడా ఎక్స్‌ట్రా కూడా తీసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ వేశాను. ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ వేసానండి. ఆయిల్, సాల్ట్ వేసాను కదా! ఈ 2 నీట్‌గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. మనము సాల్ట్ వేసుకుంటే మనము భక్షాలు తినేటప్పుడు మనకు కొద్దిగా సాల్ట్‌గా ఉంటే ఆ తీపి, ఆ సాల్ట్ కొద్దిగా లైట్‌గా అనిపిస్తే టేస్ట్ చాలా బావుంటుందండి. అందుకే నేను సాల్ట్ వేశాను. ఆ తర్వాత ఇలా చూడండి వాటర్ పోసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాతకు మనం దీంట్లో భక్షాలంటే ఎక్కువగా ఆయిల్ పడుతుందండి. మీరు కావాలంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం దాన్ని క్యాప్ పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఒక 10 మినిట్స్ అలా నాననివ్వాలి. అలా నానితే మనకు ఆ పిండి అనేది స్మూత్‌గా స్పంజ్‌లాగా మెత్తగా వచ్చేస్తదండి. ఇక్కడ ఇంక నెక్స్ట్ వచ్చేసి నేను సొంటి, సోంపు అలాగే ఇలాచీలు వేసుకోనండి. వేసుకొని అంతా మెత్తగా దంచుకున్నానండి. దంచుకొని పక్కన పెట్టేసానండి. ఇక్కడ వచ్చేసి ఇక 3 విజిల్స్‌కో ఇక్కడ పప్పు ఉడికిపోయిందండి. ఈ పప్పు ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాతకు మనం దాంట్లో బెల్లం వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల పప్పుకు నేను ఒక కప్పు సగం బెల్లం వేసానండి. మేము ఇంట్లో కొంచెం తీపి ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నానండి. మీరు తక్కువ తింటే ఒక కప్పు అంత వేసుకొని కొద్దిగా తక్కువ వేసుకోండి. ఇక్కడ మొత్తం ఇదంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఉడకనివ్వాలండి. ఆ బెల్లం అంతా కరిగిపోవాలండి ఆ పప్పులోకి. కరిగిపోయిన తర్వాత మనం ఒకసారి ఫ్యాన్ కింద పెట్టాలండి చల్లారని. ఫ్యాన్ కింద పెట్టేసానండి. ఇక్కడ వచ్చేసి ముందుగానే పిండి అంతా కలుపుకున్నా కదండి. దీంట్లో మనము కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసేసుకొని మనం ఇలా రౌండ్‌గా చేసేసుకోవాలండి ఈ పిండి అంతా. ఆ తర్వాత ఇక్కడ ఫ్యాన్ కింద పెట్టిన ఈ పప్పు అంతా చల్లారిపోయిందండి. అక్కడ నేను వచ్చేసి మిక్స్‌కి పట్టేసానండి. దీంట్లో ఇంతకుముందు దంచుకున్నా కదండీ ఇలాచి, సొంటి, సోంపు ఇవన్నీ దాంట్లో వేసేసుకొని మనం మిక్సీకి పట్టుకోనండి. చూడండి ఇలా మెత్తగా పట్టేసుకోవాలి. తర్వాతకు దీంట్లో ఇలా లడ్డూలాగా కట్టి పెట్టుకోవాలండి పక్కన. ఎందుకంటే ఈజీ అవుతుందండి. చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ చేతి పైన ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ముందుగానే పిండి ఇక్కడ ముద్దలా పెట్టుకున్నాం కదండి. ఇక్కడ మనము ఇది స్వీట్ అనేది దీంట్లో మధ్యలో పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నా కదండి ఇలా పెట్టేసుకోవాలండి. చూపించిన విధానంగా పెట్టేసుకున్న తర్వాతకు మనం అన్నీ ఇలానే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనం చేసేటప్పుడు ఈజీగా అవుతుందండి. అన్నీ చేసి పెట్టుకుంటే మనం ఒకటొకటి చేసి పెట్టుకోవాలంటే తొందరగా కదండి టైం ఎక్కువ కేటాయిస్తుంది. అందుకే ఇలా అన్నీ చేసి పెట్టుకుంటే మనం తొందరగా అయిపోతుంది. మనం ఒక పీట తీసుకొని పీట పైన కవర్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత 2 ముక్కలు చేసుకోవాలండి. ఒకటి కింద వేసుకోవడానికి, ఒకటి ఆ భక్షం పైన వేసుకొని ఒత్తడానికండి. దానిపైన ఇక్కడ నేను నెయ్యి రాస్తానండి. ఇలా నీట్‌గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాతకు మనం ఇప్పుడు ముందుగానే ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇవి మధ్యలో పూర్ణం పెట్టేసుకుని పిండిలో ఇది ఇలా పెట్టేసి కింద పెట్టేసి దానిపైన మనం ఇంకొకటి కవర్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న చూడండి ఇలా స్మూత్‌గా మెల్లిగా ఒత్తాలండి. ఒకటేసారి గట్టిగా ఒత్తేస్తే మొత్తం డివైడ్ అయిపోతుందండి. అందుకే మెల్లి కొద్ది ఇలా ఒత్తుకోవాలండి. ఒత్తుకుంటే మనకు రౌండ్ వచ్చేస్తుంది. మనకు రౌండ్ రాకపోయినా సరే అండి మంచిగా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ నేను పెద్దగా చేసేసాను. ఇక తీసి పైది కవర్ తీసి పక్కన పెట్టేసి మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టాను కదండి. ప్యాన్ పైన మనము ఆయిల్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యితోనే చేస్తానండి అన్నీ. ఇంకా నెయ్యి మొత్తము అప్లై చేసానండి ప్యాన్కి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒత్తి పెట్టుకున్నా కదండి ఈ భక్షము దీన్ని తీసి నా ప్యాన్ పైన వేసేసాను. ఆ తర్వాతకు దీనిపైన మళ్ళీ మనము నెయ్యి వేసేసుకోవాలండి. మీరు నూనె అయినా వేసుకోవచ్చు. తర్వాత అక్కడ పెన్నం పైన అది కాలేంత వరకు సిమ్లో పెట్టుకోనండి. ఇక్కడ ఇంకొకటి ఉండ తీసుకొని సేమ్ అలానే పెట్టేసి పైన కవర్ పెట్టేసుకొని ఇలానే స్మూత్‌గా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత అలా ఉంచిన తర్వాతకు ఇక్కడ మనం పెనం పైన ఇంకోటి భక్ష్యం వేసాం కదండి. అంతలో ఇది మొత్తము మంచిగా కాలిందండి. చూడండి 2 వైపులా నీట్‌గా మంచి కుక్ అయ్యేటట్టు కాల్చుకోవాలి. ఆ తర్వాత చూడండి ఇలా ఎంత మంచిగా చపాతీలాగా పొంగుతున్నాయి. అన్నీ ఇలానే చేసుకోవాలండి. ఫైనల్‌గా అన్నీ ప్రిపేర్ అయిపోయాయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.